మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మీ లైఫ్‌లో ఈ గోదావరి బ్యాక్‌గ్రౌండ్ ఎలా ఉపయోగపడింది? నా జీవితమే సరిపడేది. అంటే గోదావరి కుర్రాడిగా పుట్టినందుకు నేను నిజంగా ఇంత అంటే సినిమాలో నన్ను ఇప్పుడు ఒక పరంగా జనాలు సార్. మెయిన్ ప్రయారిటీ ఎవరికిస్తానంటే జనాలే సార్. జనాలు ఈరోజు నన్ను తీసుకెళ్ళి అక్కడికి కూర్చోబెట్టారు సార్. తెలుగు ప్రజల్లో ఉన్న గొప్పతనం అది. వాళ్ళకేదైనా నచ్చిందంటే ఒక ఆర్టిస్ట్‌గా నాకు యాక్టింగ్ ఆడికి టాలెంట్ ఉందంటే వాళ్ళు నిజంగా నమ్మితే అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెడతారు సార్. వాడెవరు, ఏంటి, చిన్నోడా, పెద్దోడా, లేతే కొత్తోడా, పాతోడా ఏం ఆలోచించరు. నాకు ఆ గోదావరి స్లాంగ్, ఆ గోదావరి టైమింగ్ ఉపయోగపడింది ఏంటంటే, నేను ఆ గోదావరి నీళ్ళకి నిజంగా దండం పెట్టుకుంటాను సార్. ఈ జీవితంలో అసలు అది రుణం తీర్చుకోలేను సార్ అది. ఇంక మేబీ ఇంకో జన్మ ఎత్తాలేమో రుణం తీర్చుకోవడానికి. అంత అంత హెల్ప్ చేసింది సార్ నాకు ఆ గోదావరి స్లాంగ్. అంటే అంటే చాలా మందిని గమనించే ఇండస్ట్రీలో సార్. ఆ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళ మాటల్లో ఆ సార్. కమ్మదనం ఉంటది. అవును సార్. ఆ చిన్న సెటైరికల్ అవును సార్. అవును. ఎలిమెంట్స్ ఉంటాయి. అవును సార్. మనుషులు అద్భుతమైన మనుషులు. ఒకసారి కలిస్తే ఇంక జీవితాంతం వదలరు. సార్. సో, ఆ నేలలోనో, ఆ నీటిలోనో, ఆ ఆహారంలోనో ఏదో మ్యాజిక్ ఉన్నట్టు అవును అనిపిస్తుంది. సార్. అవును సార్. యాక్చువల్‌గా 2012 అంటే ఆ ఇయర్ నాకెందుకు బాగా గుర్తంటే నేను గూడా అప్పుడే హైదరాబాద్‌కొచ్చింది ఎండ్‌లో. ఓకే. నేను ఆ రోజు నుంచి కూడా మీ జర్నీ చూస్తున్నాను. చాలా చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్. అవును. అవును. 3 నిమిషాలు, 5 నిమిషాలు నిలువున్న షార్ట్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నారు. అవును సార్. అవును. అక్కడి నుంచి మీ ప్రయాణం మొత్తం మొదలైంది. అవును సార్. ఈరోజు చూసుకుంటే నాకు తెలిసి చాలా పెద్ద హీరోలతో ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు. ఈవెన్ 'నిఖిల్' గారి సినిమాలో కూడా చేస్తాను సార్. మీరు సినిమాలు చేస్తున్నారు. అవును సార్. అవును నిజంగా చాలా ఇన్స్‌పిరేషనల్ జర్నీ. సార్. థాంక్ యూ సార్. ముందుగా దానికి కంగ్రాట్స్ మీకు. థాంక్ యూ సార్. థాంక్ యూ. అండ్ 'రవి శివతేజ' చాలా పెద్ద పేరు. ఈ 3 పేర్లో ఏదో ఒక పేరు పిలుచుకోవచ్చు. సార్. ఇన్ని పేర్లు పెట్టుకొని మళ్ళీ ఇంట్లో కొత్తగా 'చింటూ' అని పిలుస్తారంటే ఎందుకు? అది ముందు పేరు సార్ అది. ఆ? అమ్మకిష్టం సార్ అట్లా పిలవడం నాకు చింటూ అని. హ్మ్. అవును సార్. బట్ అదే ఇండస్ట్రీలోకి రావాలంటే చిన్నప్పటి నుంచి సినిమాలు ఇష్టమో, లేకుంటే ఒక హీరో ఇష్టమో, హ్మ్. ఏదో ఒక మోటివేషన్ ఉంటది. బట్ మీరు అలా వచ్చిన వ్యక్తి కాదు. కాదు. ఆల్ ఆఫ్ సడెన్‌గా వచ్చి ఇక్కడ పడిపోయారు. అవును సార్. బట్ సడెన్‌గా వచ్చిన ఈ ఇండస్ట్రీని ప్రేమించాలంటే ఒక మ్యాజిక్ మూమెంట్ కావాలి. కావాలి సార్. అవును సార్. మీ లైఫ్‌లో ఆ మ్యాజిక్ మూమెంట్ ఏంటి? ఏ షార్ట్ ఫిల్మ్ తీసేటప్పుడు, సార్. ఏ వెబ్ సీరీస్ చేసేటప్పుడు, ఏ డే ఇదేరా నా లైఫ్ ఇక్కడే ఇంక నేను బతకబోయేదని మీకు తెలిసిన క్షణం? 2014లో 'రంబతో రాముడు' అని ఒక షార్ట్ ఫిల్మ్ మేము ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రీమియర్ ఏసాం సార్. ఓకే. అది నా థర్డ్ షార్ట్ ఫిల్మ్ అది. నేను లీడ్‌గా చేశాను. హ్మ్. గెస్ట్‌లందరిని పిలుచుకున్నాం. ప్రొడ్యూసర్‌లని, యాక్టర్‌లందరిని పిలిచాను సార్. పిలిస్తే షార్ట్ ఫిల్మ్ ఏసాం. ప్రీమియర్ అయిపోయింది. జనాలందరూ మంచి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. చప్పట్లు కొడుతున్నారు అందరూ. హ్మ్. స్టేజ్ మీద నుంచోబెట్టారు అందరిని, ఆర్టిస్టులందరిని. సెలబ్రిటీలొచ్చి మాట్లాడుతున్నారు. ఆడియన్స్ మాట్లాడుతున్నారు. అందరూ ఒకటే మాట చెప్పారు. "ఈ అబ్బాయిలో మంచి టైమింగ్ ఉంది. యాక్ట్ చేశాడు. మంచి కమెడియన్ అవుతావు" అని చెప్పి కొంతమంది అందరూ చెప్పడం జరిగింది సార్. హ్మ్. నేను ఆ రోజు డిసైడ్ అయ్యాను సార్. అంటే చావైనా బ్రతికైనా ఇంక సినిమాయే. హ్మ్. ఇంకా ఇది తప్ప మనకు వేరే ఏం రాదు. మనలో మ్యాటర్ ఉంది అని తెలుసుకున్న రోజు కూడా 2014లో సార్. హ్మ్. హ్మ్. అయితే మొదటిసారి మిమ్మల్ని ఈ కెమెరా ముందుకు లాగింది హ్మ్. మీ బ్రదర్ అని చెప్పినట్టు నాకు గుర్తు. అవును సార్. ఆ! అభిరామ్ సార్. ఆ! సో, ఇప్పుడు ఆ షార్ట్ ఫిల్మ్‌లో చేసిన వాళ్ళు గాని, మీ బ్రదర్ గాని వాళ్ళందరూ ఇప్పుడు మీతో టచ్‌లో ఉన్నారా? అండ్ వాళ్ళు ఎలాంటి పొజిషన్‌లో ఉన్నారు? అసలు గమ్మత్తైన విషయం ఏంటంటే, నాకు చెయ్యిచ్చి నన్ను పైకి తీసుకొచ్చింది అభిరామే. హ్మ్. ఎందుకంటే, నా లైఫ్‌లో జీరోలో ఉన్న సిట్యుయేషన్ ఆ టైము. హ్మ్. 2014లో ఇంకేమీ లేదు. అన్నీ పోయినియి నాకు. హ్మ్. పోయిన టైంలో ఇట్లా షార్ట్ ఫిల్మ్‌లో అవకాశం ఉంది పిలిచిన వ్యక్తి అభిరాము. ఆ అభిరామ్ అనే వ్యక్తితోనే మొన్న ప్యారిస్‌లో అబ్రాడ్‌లో ఒక 20 డేస్ షూటింగ్ చేసాం. ఫుల్ సినిమా అంతా అయిపోయింది. హైదరాబాద్‌లో ఇంకో 3 డేస్ షెడ్యూల్ ఉంది. హ్మ్. ఆ సినిమా పేరు 'హ్యాపీ జర్నీ.' హ్మ్. సూపర్ అంటే సూపర్ వచ్చింది సార్ అవుట్‌పుట్ అది. ఒక ఏడుగురు ఆడోళ్ళని తీసుకొని ఇద్దరు ట్రావెల్ ఏజెంట్‌లు ప్యారిస్ ఎళ్తారు ఫ్రీ ట్రిప్ అని చెప్పి. ఓకే. ఇదంతా వాళ్ళకి తెలియకుండా జరుగుతది. అదే స్టోరీ మెయిన్ స్టోరీ. హ్మ్. అద్భుతంగా వచ్చింది సార్ అసలు. ప్యారిస్‌లో వాళ్ళు ఎట్లా తప్పు తెలుసుకొని ఎట్లా ఇదంతా అంటే మంచి అంటే ఎవరైతే నాతో షార్ట్ ఫిల్మ్‌లో అప్పుడు నాకు చేయిచ్చి పైకి తీసుకొచ్చారో ఆ మనిషే ఈరోజు ఒక పెద్ద ఆఫర్ నన్ను తీసుకొని ప్యారిస్ తీసుకొనెళ్ళి నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చేసాడు సార్ అందులో. ఆయనకి ఫ్యూచర్ ఫిల్మ్ ఇదేనా? ఇదే సార్ ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్. ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఇన్ని సంవత్సరాలు పట్టింది సార్. బట్ ఓపికగా ఉన్నారు. అసలు చాలా ఓపిక సార్ మనోడికి. అండ్ ఇదే సమయంలో మీకు అంటే మీరొచ్చినప్పుడు ఒకటి షేర్ చేసుకోవాలనుకున్నాను. సార్. ఇప్పుడు మే 1వ తేదీన 'గాయపడ్డ సింహం' అని చెప్పి ఒక మూవీ మన రిలీజ్ 'తరుణ్ భాస్కర్' గారు సార్. ఆ! 'కశ్యప్ దాన్ శ్రీనివాసరావు' ఆ! డైరెక్టర్ అవును సార్. సో, ఆయన కూడా మీ ఫెటిలిటీ సేమ్ నుంచి సార్. వచ్చిన మనోడు ఆ! కూడా యాక్టరును అవును సార్. ఆ! అవును సార్. 16 సంవత్సరాలు ఆయన కష్టం. అవును సార్. 16 సంవత్సరాలు డైరెక్టర్ అవ్వాలని అలాగే నిలబడ్డాడంట. అవును సార్. అంటే నాకు ఇండస్ట్రీలో స్టార్స్‌ని చూసినప్పుడు గాని, లేదా టెక్నీషియన్స్ చూసినప్పుడు గాని, ఇదంతా ఓకే. వాళ్ళ కష్టం ఒక ఎత్తు. మీ ఫీచర్ ఫిల్మ్స్ కోసం కష్టపడుతూ ఈ షార్ట్ ఫిల్మ్స్, ఈ వెబ్ సీరీస్‌లు చేసే మిమ్మల్ని చూస్తున్నప్పుడు చాలా గర్వంగా, చాలా ధైర్యంగా అనిపిస్తది. సార్. ఎందుకంటే డబ్బును వదిలేస్తారు. అవును సార్. సక్సెస్‌ని వదిలేస్తారు. అవును సార్. లైఫ్‌లో అచీవ్‌మెంట్స్ పెద్ద పెద్ద గోల్స్ అన్నీ వదిలేస్తారు. అవును సార్. సినిమా.
సినిమా సినిమా దీని ఒక్కదాని కోసమే బతుంటారు. మీరనే కదా సార్, మీరు కానీ ప్రసాద్ భాయ్ చాలా గారు మంది గాని, సార్. మిగతా ఎనీ ఆర్టిస్ట్ అవును సార్. అలా కేవలం మీ ఫెసిలిటీలో ఉన్న వాళ్ళని చూసినప్పుడు నాకు చాలా అదొక రకం ధైర్యం వస్తుంది. వీళ్ళు సినిమా కోసం అన్నీ వదిలేసి హ్యాపీగా బతుకుతున్నారు. సో, ఒక లక్ష్యం కోసం ఏ మనిషి అయినా ఎందుకు బతకలేరు అనిపిస్తుందనమాట. అవును సార్. అవును సార్. సో, మీరు బీటెక్ స్టూడెంట్. అవును సార్. ఎందుకు చేశారు బీటెక్? చిన్నప్పటి నుంచి ఏంటంటే డాడీ నువ్వు ఇది అవ్వాలి అని ఏ రోజు నన్ను ప్రెజర్ చేయలేదు సార్ నన్ను. నువ్వు ఇదే అవ్వాలి, ఇది చదవాలి అని చెప్పి ఏ రోజు నన్ను ప్రెజర్ చేయలేదు. ఆల్వేస్ గో విత్ ద ఫ్లో. నేనెప్పుడు చిన్నప్పుడు నాన్న ఇదే చేయాలని చెప్పి నన్నెప్పుడు ప్రెజర్ చేయలేదు. నాకు ఏదొస్తే అది తీసుకుంటూ పోయాను సార్. అలానే బీటెక్ కూడా అందులో వచ్చింది. బీటెక్ చేశాను సార్, అంతే సార్. అంటే ఇది అవ్వాలని నేనెప్పుడు ఏదో అనుకోలేదు సార్ నేను. హ్మ్. అలా అనుకున్నది ఏదన్నా ఉందంటే సినిమాయే సార్. మీరు గుడ్ స్టూడెంటా? అవును సార్. బాగానే చదువుకున్నాను సార్. బట్ ఒక చిన్న పరాజయం, ఒక చిన్న ఎదురు దెబ్బ తగిలింది అక్కడ జాబ్ కోసం వెళ్ళేటప్పుడు. అవును సార్. ఎన్ని లక్షలు నష్టపోయారు అప్పట్లో? 3,00,000 సార్. ఆ రోజుల్లో 3 లక్షలు. ఆ రోజుల్లో చాలా ఎక్కువ సార్. అంటే 2012 12 సార్. 12 జాబ్ కోసం. జాబ్ కోసం సార్. అంతా మోసం సార్ అంతా. హ్మ్. మేము అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు సార్. పాపం నాన్న కూడా ఏమనలేదు సార్ పాపం నాన్న కూడా లాస్ట్‌కి నన్ను. నా కొడుకే కదా! నా కొడుకుని పెట్టుకున్నాను కదా అనుకున్నాను. కానీ ఈ రోజు ఆయన ఎప్పుడు బాధ చెప్పాడు కాదు సార్ నాకసలు. హ్మ్. హి ఈస్ ఎ గ్రేట్ మ్యాన్ సార్ అసలు ఆయన. సో, ఇంకా ఆ మోసంతో మీకు ఆ ఫీల్డ్ మీద విరక్తొచ్చిందా? లేకుంటే ఎందుకు మళ్ళీ అటువైపు తిరిగి చూడలేదు? అంటే ఎక్కడికెళ్ళినా కూడా నాకు అలా డెడ్ ఎండ్‌లే పడేవి సార్ నాకు. అంటే ఉద్యోగం విషయంలో. హ్మ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ జాబ్ విషయంలో అయితే ఎప్పుడు నాకు ఎక్కడికెళ్ళినా కూడా డెడ్ ఎండే కనిపించేది. హ్మ్. అంటే వచ్చేది కాదు. కరెక్ట్‌గా ఆ టైంలో జాండీస్ రావడమో, లేకపోతే ఇంటికి రావడమో, లేకపోతే అక్కడి నుంచి లేకపోతే ఇక్కడ ఏమన్నా జాబ్ చేస్తే కంపెనీ ఐపీ పెట్టడం, ఎక్కడికెళ్ళినా కూడా జాబ్ కుదిరేది కాదు సార్. హ్మ్. ఇదేంట్రా మనం ఎక్కడికెళ్ళినా అంటే జాబ్ చేసే యోగం లేదా? హ్మ్. అంటే నాకే అనిపించేది మనకు జాబ్ చేసే యోగం లేదా అని. నా నా ఇంటెన్షన్ ఎక్కువ అనిపించింది ఏంటంటే అంటే ఎక్కువ నేను ఎక్కువ సక్సెస్ అవుతాను అనిపించిన ఫీల్ అయితే సినిమాయే సార్. హ్మ్. నేను ఎక్కువ నమ్మింది. ఓహో! మనకు టాలెంట్ ఉంది. నేను సక్సెస్ అవుతానని నమ్మిన ఫీల్ అయితే సినిమాయే సార్. నేను నిజంగా అయ్యాను సార్. అంటే నాకు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిసింది. సార్. అంటే ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఉందో లేదో నాకు తెలీదు గానీ, పెళ్ళికి ముందు నేను చెప్పేది. ఆహ్, మాక్సిమం బాధ ఎంతున్నా హైదరాబాద్‌లో భరిస్తారు. సార్. ఇంక మీ చేతుల్లోంచి దాటిపోతుంది. ఈ బాధను నేను భరించలేదన్నప్పుడు వెంటనే టక్కన ఎవరికీ చెప్పకుండా బస్ ఎక్కి ఊరెళ్ళిపోతారంటే ఏంది? ఊరెళ్తాను. అవును సార్. ఆ? అవును సార్. అంటే అమ్మా, నాన్న దగ్గరికెళ్తే ఆ ప్రెషర్ పోద్దనా? లేకుంటే ఆ ప్రెషర్ అని ధైర్యం? కాదు సార్. అంటే నాకున్న బాధకి ఆన్సర్ దొరుకుద్దని ఒక చిన్న నమ్మకం సార్. నమ్మకం కాదు నిజం సార్ అది. హ్మ్. వాళ్ళని చూడగానే లేకపోతే వాళ్ళతో మాట్లాడితేనో ఆ ప్రాబ్లమ్‌కో లేకపోతే ఆ ప్రెషర్‌కో ఒక ఆన్సర్ దొరుకుద్ది. మేబీ డైరెక్ట్‌గా వాళ్ళకి చెప్పలేకపోవచ్చు సార్ నాకు. బట్ నాకు ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది సార్. వాళ్ళని చూడగానే లేకపోతే వాళ్ళతో మాట్లాడగానే నాకొక ధైర్యం గాని, ఆ ఆన్సర్ గాని దొరుకుద్ది సార్. సో, అందుకే ఏంటంటే ఇంకేం చెప్పకుండా వాళ్ళ దగ్గరికెళ్ళిపోతాను సార్ నేను. అంతా. హ్మ్. అదే నాకు అంటే చాలా క్లోజ్ పీపుల్ నుంచే తెలుసుకున్నాను. సార్ అవును. మనోడు కనిపియలేదు అంటే చెప్పా పెట్టకుండా కనిపియలేదంటే ఖచ్చితంగా ఊరెళ్ళిపోయాడని అర్థం. అంతే సార్. మళ్ళీ మీరే వచ్చేస్తారంటగా? మళ్ళీ వచ్చేస్తాను సార్. ఏం లేదు సార్. అక్కడంతా వాళ్ళతో డిస్కషన్ అంతా అయిన తర్వాత వాళ్ళతో మాట్లాడుకొని హ్మ్. అంతా క్లియర్ చేసుకొని వచ్చేస్తాను సార్. హ్యాపీగా వస్తాను సార్.